వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మొన్న మున్సిపల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేడు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఎమ్మెల్యేపై ఘాటుగా విమర్శించారు. భయం అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల డిక్షనరీలో కానీ రోహిత్ రెడ్డి డిఎన్ఏలో కానీ లేదని అన్నారు. రోహిత్ రెడ్డిని ఎలాగైతే ఓడించారో నిన్ను కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓడిస్తారని ఎద్దేవా చేశారు. తాండూరు అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలను తేకపోతే రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే మాపై కేసులను బనాయిస్తున్నారని, ఎన్ని కేసులు వేసుకుంటారో వేసుకోండి, మా ప్రభుత్వం వచ్చాక చూస్తామని హెచ్చరించారు. మరి మొన్న మున్సిపల్ చైర్మన్ గారి యొక్క ప్రమాణ స్వీకారం రోజు మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డిపై కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసింది. రోహిత్ రెడ్డి ఎన్నికల్లో నిలవడానికే భయపడాలి అని ఒక మాట అన్నాడు. మనోహర్ రెడ్డి గారు తెలుసుకున్నాలే, ఏ సాలెలైతే ఏ వ్యక్తి కింద అయితే మన మనోహర్ రెడ్డి పనిచేసిండో అలాంటి వ్యక్తినే 2018లో ఓడగొట్టిన సంగతి మనోహర్ రెడ్డి గారు తెలుసుకున్నారు. భయపడాలి అంటుండు. భయం అనేది రోహిత్ రెడ్డి డిఎన్ఏలో లేదు, బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో లేదు. మా డిక్షనరీలోనే భయం అనే పదం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 37 రోజుల్లో నేను తాండూరుకి ఎమ్మెల్యే అయిపోయినా, 37 రోజుల్లో నీకు తాండూరు ఇడిపించిన అని గొప్ప గొప్ప మాటలు చెప్పినవు. నువ్వు ఎట్లా గెలిచినవు, నీకు ఎవరెవరు సహకరించిండ్రు, నువ్వు ఎవరెవరికి వాడుకున్నావు, నువ్వు ఎంతమందికి మోసం చేసి ఎన్నికలు గెలిచినావు అనేది ఓసారి గుర్తుపెట్టుకున్నాను. నీకు టికెట్ వచ్చుడే మహేందర్ రెడ్డి పుణ్యం. నీకు ఆ మహేందర్ రెడ్డినే ఈరోజు ఆ మహేందర్ రెడ్డినే నానా మాటలు అంటున్నావు. నీ నిజాయితీ, నీ యొక్క మనస్తత్వం అనేది ఈరోజు తాండూరు ప్రజలకు తెలిసిపోయింది. మహేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అటు మహేందర్ రెడ్డిని మోసం చేసినావు, మరి అదేవిధంగా తాండూరు ప్రజలను 6 గ్యారంటీలు 420 హామీల పేరు చెప్పి బురుడి కొట్టించి గెలిచిన సంగతి తాండూరు నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. నేను గెలిచినా అని అంటున్నావు. మలవల నేను ఓడగొట్టినా రోహిత్ రెడ్డికి, నేను ఓడగొట్టినా అంటు. నిన్ను మమ్మల్ని ఓడగొట్టింది నువ్వు కాదు, మా పార్టీలో ఉన్న కొంతమంది కోవట్లు, మా పార్టీలకే వెళ్ళిపోయిన కొంతమంది నాయకులు. ఉదాహరణకు రవిగౌడ్ కానీ, కన్నం పురుషోత్తమరావు కానీ, రౌఫ్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి కానీ, లేకుంటే బషీరాబాద్ నాయకుడు అజయ్ ప్రసాద్ కానీ, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాము నాయక్ కానీ, మరి ముంబాపురం నారాయణ రెడ్డి కానీ, మరి తాండూరులో సప్న పర్మల్ కానీ, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు బొట్టు నరసింహ కానీ, బాలరెడ్డి కానీ, నీరజ కానీ, మరి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరు కలిసి కూడా నిన్ను గెలిపించారు. ఇంతమంది కలిసి కూడా కేవలం 6000 ఓట్లతో మాత్రమే నువ్వు గెలిచినావు. అది మా తప్పిదం వల్ల మేము మా ఇంట ఉన్న శత్రువులకు గుర్తించలేకపోయినాం. మేము సంకల్లో పాములు వేసుకొని తిరిగిన సంగతి మేము మర్చిపోయినాం. మమ్మల్ని వెన్నుపోటు పోల్చి నిన్ను గెలిపించిన ఆ సన్యాసి నాయకులు ఈరోజు నీ ఎంబడే ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను. నువ్వు ఈరోజు మహేందర్ రెడ్డినే నానా మాటలు అంటున్నావు. ఈరోజు మహేందర్ రెడ్డి నీకు టికెట్ ఇప్పించిండు. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అందరు కలిస్తే నువ్వు గెలిచిన సంగతి నువ్వు మర్చిపోకు. కర్నూలు సావుకి 100 కారణాలు అయితే రోహిత్ రెడ్డి ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. అంతేగాని ఏదో నువ్వు పెద్ద పొడిచేసినావు, లేకుంటే ఏదో పెద్ద నువ్వు వచ్చేసి ఇక్కడ చేసినావు అనేది మాట కాదు. మళ్ళా మోసం చేసినావు, కాంగ్రెస్ను మోసం చేసినావు అంటే నువ్వు జడ్పీటీసీ ఏ పార్టీతో అయినావు?
జడిపిటిసి ఎవరు ప్రోద్బలంతో అయినవు? ఇదే మహేందర్ రెడ్డి కదా, ఇదే హరీశ్వర్ రెడ్డి కదా. మరి వాళ్ళకే నువ్వు ఎదురుపోయి మరి ఈరోజు వాళ్ళనే విమర్శించే స్థాయికి వచ్చినావు. మరి నీకు డిసిసిబి చైర్మన్ చేసింది ఎవరో నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీకు డిసిసిబి చేసింది ఇదే కుప్పుల మహేశ్వర్ రెడ్డి కాదా, ఇదే రోహిత్ రెడ్డి కాదా, ఇదే మహేందర్ రెడ్డి కాదా? ఒకసారి నువ్వు చెప్పాలి. నీకు జెడ్పీటీసీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, నీకు డిసిసిబి చేసిన వాళ్ళకి మోసం చేసినావు, మరి నీకు ఈరోజు ఎమ్మెల్యేకు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మోసం చేస్తున్నావు. ఈ విధంగా మోసం చేసి గెలిచినావు నువ్వు. 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేయడం వల్లనే ప్రజలు నీకు నమ్మి గెలిపించిరు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు 2 సంవత్సరాల నుంచి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు కదా. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి అది చేసినావు ఇది చేసినావు అంటే అవే 3000 ఓట్లే నీకు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మాకంటే ఎక్కబడ్డాయి. మరి 2 సంవత్సరాలలో ఒకవేళ నువ్వు చేసినవి అయితే, 2 సంవత్సరాలలో నువ్వు తాండూరు అభివృద్ధి చేసినవి అయితే ఆ 3000 ఓట్లు 5000 కావాలి కదా. మరి నువ్వు గెలిచినవు 19 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 12 సీట్లు. ఓట్ల తేడా ఏడా ఉన్నది? 1.5% ఓట్ల తేడాతోటే కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. అది మీరు విపరీతమైన డబ్బు పెట్టారు. పాపం మా బాలరాజు 8 కోట్లు పెట్టిందని బయట ప్రజలు చెప్పుకుంటారు. 8 కోట్లు పెట్టి ఏం చేస్తారు? మున్సిపాలిటీలో దున్నుకుంటారా, లేకుంటే మున్సిపాలిటీని లూటీ చేస్తారా? ప్రతి దాన్ని అడ్డుపడతాం, ప్రతి అవినీతి కార్యక్రమాన్ని అడ్డుపడతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 12 మంది కౌన్సిలర్లు, నిఖార్సైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, యువకులు, మహిళలు గెలిచిరు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఖచ్చితంగా నీ యొక్క అవినీతిని ఎండగడతాం. చేతిలో ఉన్నది, దానికి కరెక్ట్ వేలో యూజ్ చేయండి. ఒకవేళ కత్తి మా చేతికి వస్తే అడ్డదిడ్డంగా దింపినాం అనుకోండి, ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ఈ కక్షపూరిత రాజకీయాలు మనతో ఎప్పుడు లేవు తాండూరులో. అందరం కూడా సోదరభావంతో ఉండే నాయకులం తాండూరు, అందరం కూడా కలిసిమెలిసి ఉండే నాయకులం మనం. అనేక పోరాటాలు జరిగినాయి తాండూరులో, అనేక రాజకీయ వైరం ఉన్నా కానీ కూడా ఏ రోజు కూడా ఒకరికొకరు కూడా మేము మాట్లాడుకోలేము. కానీ మీరు ప్రతి సమావేశంలో విమర్శ, ప్రతి మీటింగ్లో విమర్శ. ఎందుకు? అభివృద్ధి చేయి. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజలు ఏం నిర్ణయిస్తారో ఆ రోజు చూసుకుందాం. కొన్ని మా తప్పిదాల వల్ల ఆ 6000 ఓట్లతో ఓడిపోయినాము, అంతేగాని తాండూరు ప్రజలు 80,000 మంది ఓట్లేసారు మాకు. మా ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉన్నది. మీకు ఎలాంటి ప్రజా ఆదరణ లేదు. మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో 200 ఇండ్లు ఇస్తామన్నారు, ఖచ్చితంగా నిలదీస్తాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, నిలదీస్తాం. ప్రతి వార్డుని అభివృద్ధి చేస్తామన్నారు, నిలదీస్తాం. ముఖ్యంగా 100 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో వచ్చి 1000 కోట్ల రూపాయలు తాండూరు మున్సిపాలిటీకి ఇస్తామన్నాడు ఎన్నికల కంటే ముందు. 100 రోజుల్లో ఒకవేళ ఈ 1000 కోట్లు రాకపోతే ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నారా? కౌన్సిలర్లు మీరు అందరు రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నారా? మున్సిపల్ చైర్మన్ గారు రాజీనామాకి సిద్ధం ఉన్నారా? మాకు జవాబు ఇవ్వాలి. వారు ప్రజలకు ఏ విధంగా అయితే 2023 ఎన్నికల్లో ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసిర్రో, అదే విధమైన మోసం ఈరోజు వాడికి 200 ఇండ్లు ఇస్తామని, రేషన్ కార్డులు ఇస్తామని, పెన్షన్లు ఇస్తామని, మరి ముఖ్యమంత్రి ద్వారా 1000 కోట్ల రూపాయలు తాండ్రుకి ఇప్పిస్తామని ప్రజలకు మోసం చేసిరు. కాబట్టి ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరొక్కసారి భయపడే విధంగా చేస్తాం, నిలబడనీయకుండా చేస్తామంటే మహేందర్ రెడ్డి రాష్ట్రానికి పెద్ద నాయకుడు.
అంగబలం, ధనబలం అన్నీ ఉన్న నాయకుడినే, మంత్రిగా ఉన్న నాయకుడినే 2018లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఓడగొట్టేసింది. రోహిత్ రెడ్డి డిక్షనరీలో భయపడేది లేదు, రోహిత్ రెడ్డి డిఎన్ఏలో భయపడేది లేదు. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో నిన్ను సాగనంపే బాధ్యత మా అందరిది, తాండూరు ప్రజలది. మరొక్కసారి తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఏ విధమైన పరిపాలన గత 10 సంవత్సరాలు ఉండెనో, ఏ విధమైన పరిపాలనకి ఈ 2 సంవత్సరాల నుంచి తాండూరులో నడుస్తుందో మీరందరూ కూడా చూసుకున్నారు. మీరు అభివృద్ధి చేయండి, 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో చూసుకుందాం. ఎన్నికల్లో ఒకవేళ ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది కూడా మీకు తేలతిట్టం అయిపోతుంది. అంతేగాని మీరు మళ్ళా సినిమాలు చూపిస్తా, టీజర్లు చూపిస్తా అంటే భయం నీకైతుంది. చూపించినాం మేము ఆల్రెడీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీకు సినిమా చూపించినాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓట్ ఆఫ్ పర్సంటేజ్లో నీకు సినిమా చూపించినాం. ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ దాంట్లో కూడా సినిమా చూపిస్తాం. తర్వాత నీకు ఫైనల్లో క్లైమాక్స్ చూపిస్తాం. 29లో ఏ విధంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా అనవసరమైన మాటలు ఆడరాదు మనోహర్ అన్న గారు. మీరు దయచేసి తాండూరు ఒక వాతావరణాన్ని మీరు చెడగొట్టకండి. తాండూరులో అందరం కలిసిమెలిసి ఉంటాం. మీరు ఏదో ఊరికేలు వచ్చి మా తాండూరులో నిప్పేస్తారంటే దాన్ని ఎవరు కూడా అగ్రి గారు, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేసినావు కదా, నువ్వు 1000 కోట్లు తెస్తాన్నాడు కదా నీ ముఖ్యమంత్రి, నువ్వు వాటికి 200 ఇండ్లు ఇస్తున్నావు కదా, రేషన్ కార్డులు ఇస్తున్నావు కదా, పెన్షన్లు ఇస్తున్నావు కదా, తులం బంగారం ఇస్తున్నావు కదా, షాదీ ముబారక్ ఇస్తున్నావు కదా, కేసీఆర్ కిట్లు వస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకునాలి ప్రజలు. మా కౌన్సిలర్లు కూడా గట్టిగా పోరాడతారు. గట్టిగా అందరూ కూడా మా 12 మందిలో మొత్తం కూడా యంగ్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తాం. ఇంకోటి, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరుని దాదాపు కేసీఆర్, రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3800 కోట్ల రూపాయలు మేము తాండూరుకి నిధులు తీసుకొచ్చినాం. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, మీకు ఒకవేళ ధైర్యం ఉంటే ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయండి ప్రెస్ సోదరుల ద్వారా. ఆ చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తాం, మీరు కూడా రండి. కూర్చొని ఒక మంచి వాతావరణంలో చర్చ చేసుకుందాం. ఎవరు ఏమి తెచ్చిరు, ఎవరు ఏ విధమైన డెవలప్మెంట్ చేసిండు అనేది ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడుకుందాం. ఏం చేయలేమండి తాండూరుకు. ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చినాం, నువ్వు చేస్తున్న ఒక అక్రమాలను ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక ఉస్క వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ఎర్రమట్టి వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమానికి అడ్డుపడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందుంటారు. మన మున్సిపాలిటీలో చెప్తున్నావు, ఇప్పటిదాకా ఎవడు కూడా మున్సిపాలిటీలో ఫుల్ మెజార్టీతో గెలవలేరట, ఈయన ఒక్కడే వచ్చి గెలిపించినట్ట ఫుల్ మెజార్టీ. పోయినసారి 2020లో జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ 22 సీట్లతోటి మున్సిపల్ చైర్మన్ చేసుకున్న సంగతి మనోహర్ రెడ్డికి తెలియదు. పాపం తాండూరు కొత్త కదా, ఆయనకు తెలియదు. కొత్త వాళ్ళకి పాపం ఏముంటుంది. మేమేమంటున్నాం అంటే చరిత్ర తెలుసుకో, తాండూరుది చరిత్ర తెలుసుకొని మాట్లాడు. అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం, నిలవడికినే భయపడాలి అని అంటున్నారు. అసలు భయం నీకు జొరింది. 70 సర్పంచ్లు గెలిచినాం, 12 మున్సిపాలిటీలు గెలిచినాం. రేపు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళా గెలుస్తాం. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తాండూరులో రోహిత్ రెడ్డి గెలవబోతుండు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు నిర్ణయించుకుర్రు. వద్దురా పాలన అని, ఈ దొంగల పాలన వద్దని ప్రజలు నిర్ణయించుకుర్రు. మీరు ఒకవేళ ఈ విధంగా మేము గెలిచినాం అని చెప్పుకుంటూ బంద్ చేసుకోండి. మీరు ఈరోజు చెప్తున్నా ఎంతమంది అయితే మహేందర్ రెడ్డి మనుషులు మీ యొక్క పార్టీలో కానీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా,
మీరు మహేందర్ రెడ్డి మీద చేసే విమర్శలు కానీ మహేందర్ రెడ్డిని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తూ చూడండి, ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ ఒడగొట్టే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు మాకు, మేము మహేందర్ రెడ్డితో రాజకీయం నేర్చుకున్న వాళ్ళకు మా మహేందర్ రెడ్డినే మొత్తం ఇగ్నోర్ చేస్తుర్రు. ఖచ్చితంగా దీనికి జవాబు మేము 29 ఎన్నికల్లో ఇస్తామని ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చెప్తారు. ఇక పాత కాంగ్రెస్ వాళ్ళకైతే అడుగుండే లేదా. మున్సిపల్ చైర్మన్ కొత్త కాంగ్రెస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త కాంగ్రెస్, పార్టీ పదవులు కొత్త కాంగ్రెస్, కౌన్సిలర్ పదవులు కొత్త కాంగ్రెస్. పాత కాంగ్రెస్ వాళ్ళు ఏన్నారు? ఉత్తమ్ చంద్ అన్నాడు, సర్దార్ ఖాన్ ఏడున్నాడు, వాళ్ళ మండలాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏడున్నారు? వాళ్ళు జెండాలు మోసి ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు అయినా కానీ కూడా వాళ్ళు పార్టీని పట్టుకొని నిలబడ్డ వ్యక్తులు ఈరోజు ఎవరు కూడా లేరు. కేవలం నీ కోటరీ, నీకు సంబంధించిన వాళ్ళకు పదవులు ఇస్తున్నావు, నీకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇది చేస్తున్నావు, కానీ పార్టీ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు. పార్టీ అంటే నీకు లేదు. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం ఏడుస్తున్నారు. 10 సంవత్సరాలు జెండా మోసి కాయలు కాసినా కానీ ఈరోజు ఒక కౌన్సిలర్ టికెట్లు ఇవ్వలేరు, ఒక నామినేట్ పదవి ఇస్తలేరు. ఈ విధంగా మనోహర్ రెడ్డి గారి ఒక వ్యవహారం నడుస్తుంది తాండూరు. మరొక్కసారి చెప్తున్నాం, మీరు ఈ విధంగా ఒకవేళ మీరు ఈ విధంగానే మీ యొక్క మాట తీరు ఉంటే, ఈ విధంగానే మీకు ఒకవేళ మీరు మీ వ్యవహారశాలి ఉంటే మాత్రం తాండూరులో ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు. ఇప్పుడు మీరు వచ్చినాకనే కొత్త సంస్కృతి స్టార్ట్ అయిపోయింది. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు, హక్కుల కోసం కొట్లాడితే కేసులు పెట్టుడు, భూములకు మా భూములు మాకు ఇయ్యండి అంటే కేసులు పెట్టుడు. మీకు అందరికి తెలిసినాయి కదా, ప్రెస్ సోదరులందరికీ. హైదరాబాద్ రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఆడ మేమందరం కూడా తాండూరు యువకులు, మైనార్టీ యువకులు కానీ నాయకులు కానీ అందరం కూడా రోడ్డు మీద కూర్చుంటే 25 మంది మీద కేసులు చేపించారు. మొన్న మీ అంతకు మీరే కౌంటింగ్ స్టేషన్లకు పోయినరు, అక్కడ మేము అడ్డుకుంటే మా మీద కేసులు. నామినేషన్ అప్పుడు నేను అక్కడ వెళ్తే నా మీద కేసు. ఎన్ని కేసులు చేపిస్తారు? ఎన్ని కేసులు చేపిస్తారు? ఎన్ని దినాలు అధికారంలో ఉంటారు మీరు? అధికారం మాకు రాదా? అధికారంలో మేము లేమా? గతంలో ముందల రామ ఖచ్చితంగా వస్తాం. మేము వచ్చినప్పుడు ఒకవేళ గిట మీ లెక్క వివరిస్తే మాత్రం పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాలేజ్ తెచ్చినాం, ఐటీఐ కాలేజ్ తెచ్చినాం, ఓల్డ్ తాండూరుకి 74 కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ తెచ్చినాం, 16 కోట్ల రూపాయలతోటి చిల్కవాక్ కోసం తెచ్చినాం. మరి ఇవన్నీ తెచ్చినాయి ఎవరు? నువ్వు తెచ్చినవా? వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీకి. అది కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ అని చూడకుండా ఇచ్చినాం. కానీ నువ్వేం చేసినావు? మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తే కేవలం నువ్వు కాంగ్రెస్ సర్పంచ్లకు మాత్రమే ఇచ్చినావు. ఎమ్మెల్యే అంటే తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకుంటే కాంగ్రెస్ నాయకునికి ఎమ్మెల్యే అని ఒకసారి గుర్తు చేసుకున్నాలి మనోహర్ రెడ్డి గారు. మీరు అన్ని విధాలుగా మోసం చేయడానికి వచ్చేసిండ్రు. అటు హరీశ్వర్ రెడ్డిని మోసం చేసిర్రు, మహేష్ రెడ్డిని మోసం చేసిర్రు, మహేందర్ రెడ్డిని మోసం చేసిర్రు, అందరిని మోసం చేసి వచ్చి ఈరోజు అందరితోటి తిరుగుబాటు చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు దీని సమాధానం 29 ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఎన్నిక సిద్ధం ఉన్నారని చెప్పి తెలియజేసుకుని ముగిస్తున్నాను. జై తెలంగాణ.